అందరికీ నమస్కారం. తెలుగు సాహితీ బాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున నేను మీకు నానోలు, రెక్కలు అనే 2 కవితా ప్రక్రియలను పరిచయం చేస్తున్నాను. మినీ కవిత మీకు తెలుసు. ఆ మార్గంలో వాటి లక్షణాలను పుణికిపుచ్చుకొని వచ్చినవే 4 లైన్లలో ఉన్న నానోలు, 6 లైన్లలో ఉన్నటువంటి రెక్కలు. ముందుగా నానోల గురించి చూద్దాం. పద్యంలో 4 పాదాలుంటాయి. అదే విధంగా నానోలో కూడా 4 పాదాలుంటాయి. కానీ పాదానికి ఒక్క పదముతో 4 పాదాలలో 4 పదాలు ఇమిడి ఉండి ఒక అద్భుతమైన భావాన్ని చెప్పే సూక్ష్మాతి సూక్ష్మమైన కవిత నానో. పేరెంట్స్ ప్రేమించకపోతే పక్కింటబ్బాయి ప్రేమిస్తాడు. అంటే ఇంట్లో క్రమశిక్షణ లేకపోతే బయట ప్రమాదం పాలయ్యే అవకాశం ఉందని ఒక సామాజిక అంశాన్ని ఇది ధ్వనింపచేస్తుంది. జాడలు మరిస్తే మేడలు కూలుతాయి, గంతలు బిగించిన ఒళ్ళంతా కళ్ళవుతాయి. గంతలు కళ్ళకు కనపడకుండా కట్టేవి, గంతలు కడితే ఒంటి నిండా కళ్ళు నిండిపోతాయి. అంటే ఏది ముఖ్యమో దాన్ని నిరోధిస్తే అది తన లక్ష్యాన్ని వదలదు. మరో రకంగా వేరు ప్రదేశాల్లో నుండి అది వరకటి శక్తిని 100 రెట్లు ప్రదర్శిస్తుంది. గేయం గాయమై గాయం గేయమౌను. గేయం అనే పదం కవిత్వానికి పర్యాయ పదం అనుకుంటే బలమైన కవిత్వం చదివితే గుండె కదులుతుంది. చదివినవాడు కవి అయితే అలా గుండె కదిలినప్పుడు అది మరో గేయానికి ప్రేరణ ఇస్తుంది. 4 పాదాల్లోని శబ్ద వైచిత్ర్యం మాత్రమే కాక మొదటి అక్షరాలన్నీ ఒకటిగానే ఉండటం వల్ల కూడా భావానికి బలం వస్తుంది. తెంపబడే పోగులన్నీ పోగైతే ఉరితాడే. పోగు అనే పదాన్ని 2 విధాలుగా విభజించి అర్థం చెప్పటం ద్వారా లోతైన భావాన్ని వ్యక్తం చేశారు. 4 స్వతంత్రమైన పదాలతో పాదానికి ఒక్క పదముతో 4 పాదాలలో ఇమిడి ఉండి ఒక అద్భుతమైన భావాన్ని చెప్పే సూక్ష్మాతి సూక్ష్మమైన కవిత నానో అన్నారు నానోల రూపశిల్పి ఈగ హనుమాన్ గారు. నానోలు రాయటానికి అక్షర నియమాలు ఏవీ లేవు, శీర్షిక కూడా ఉండదు. అన్ని నానోల పేరు మీదకే వస్తాయి. పదాలు విడివిడిగా ఉన్నా అంతర్లీనంగా ఒక భావ సమైక్యతను కలిగి ఉండటం అనేది నానోల లక్షణం. ఒక వాక్యాన్ని 4 పదాలుగా విడగొట్టి చెబితే అది నానో కాదు. నానో చదివినప్పుడు అది వాక్యంగా స్ఫురించకూడదు. నానో అంటే భౌతిక శాస్త్ర పరిభాషలో అతి చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనది. నానో మీటర్ అంటే 10⁻⁻⁹ అంటే పొడవును కొలవటంలో అతి సూక్ష్మమైన కొలత. ఈగ హనుమాన్ గారు యువ ఇంజనీర్, సైన్స్ విద్యార్థి, పైగా కవి. వారు ఆలోచించి కవిత్వం ఉంది, మినీ కవిత్వం ఉంది, ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా అతి తక్కువ పదాలతో కవిత్వం రాయవచ్చు కదా అనే ఆలోచనతో నానో కవిత్వాన్ని సృష్టించారు. ఈగ హనుమాన్ గారు మొదటగా వేసిన నానోల పుస్తకం నానోలు కవిత్వం అనే పేరుతో 2005వ సంవత్సరంలో వచ్చింది. అత్యధికంగా నానోలు రాసిన కవిగా శ్రీ నూతక్కి రాఘవేంద్రరావు గారి గురించి చెప్పాలి. వారు 10,000 వరకు నానోలు రాశారు. బొమ్మరాతి ఎల్లయ్య గారు మంచి నానోలు రాసి పుస్తకం కూడా వేశారు. సబ్బని లక్ష్మీనారాయణ గారు తెలంగాణ అంశంతో తెలంగాణ నానోలు, సాహిత్యకారులపై సాహిత్య నానోలు మరియు అక్షరానువులు అనే నానోల సంకలనాలను వెలువరించారు. 2వ కవితా ప్రక్రియ రెక్కలు. ఈ ప్రక్రియలో అక్షరాల నియమం లేదు. 6 వరుసలు ఉండాలి. మొదటి 4 వరుసల్లో స్టేట్మెంట్ చెప్పాలి. చివరి 2 వరుసలు పై స్టేట్మెంట్ ని ఉన్నతీకరించి ఎగిరేటట్టు చేయాలి. అవే రెక్కలు అన్నమాట. తాత్విక విషయాలకు ప్రాధాన్యతనివ్వాలి. నిన్ను నీవు ప్రశ్నించుకో, ఎదుటి వానిలో దర్శించుకో, ఆత్మజ్ఞానం దైవ సమానం. పగతో శత్రువు చేసే పని కన్నా దారి తప్పిన మనసు చేసే కీడు అధికం. అయిన వారి కన్నా మంచి బుద్ధి మిన్న. గాలికి కదలదు కొండ, నిందాస్తులకు జంకడు జ్ఞాని, నిర్మల కాసారం మేధావి చిత్తం. ఆదికవి ఆక్రందనే తొలి శ్లోకం. అలా ఉపశమించింది ఆక్రోశం. దుఃఖ పరిహారం కవిత్వం. తెలుగు సాహిత్యంలో రెక్కలు అనే నూతన కవితా ప్రక్రియను ఎంకే సుగంబాబు 2003లో ప్రారంభించి 5 ఎడిషన్లను వెలువరించారు. తొలిసారిగా హిబ్రూ విశ్వవిద్యాలయం, ఇజ్రాయెల్ కు చెందిన ఆచార్య స్వర్మన్ డేవిస్ ఆంగ్ల భాషలో వింగ్స్ పేరిట రాసిన వాటిని అనువదించి వెలువరించినప్పటి నుంచి తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలో రెక్కలు ప్రక్రియ పాఠకాదరణ పొందింది.
జరిగింది. ఎంకే సుగంబాబు తెలుగు రచయిత, జర్నలిస్టు. గుంటూరు పట్టణంలో 1944 ఏప్రిల్ 1వ తేదీన సకినా బీబీ, ఫరీద్ ఖాన్ దంపతులకు జన్మించారు. 1970లో దేవిప్రియ, కిరణ్ బాబు, వాల్గా, కమలాకాంతులతో కలిసి పైగంబర్ కవితోద్యమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 2 కవితా సంకలనాలు యుగ సంగీతం, యుగ చైతన్యం 6 నెలల కాలంలోనే వరుసగా వచ్చాయి. 1971లో విరసంలో చేరారు. సూర్యుడు పోరాట పాటలు రాశారు. అలా ఆయన సూర్యుడు సుగంబాబు అయ్యారు. ఆ తర్వాత విప్లవ కవులపై నిర్బంధం పెరగటంతో మద్రాసుకెళ్లి సినీ రంగంలో అదృష్టం పరీక్షించుకున్నారు. తిలక్ కొల్లేటి కాపురం సినిమాలో కొన్ని పాటలు రాశారు. గురజాడపై డాక్యుమెంటరీ తీశారు. దీనికి బంగారు నంది అవార్డు వచ్చింది. అయినా సినీ రంగం కలిసి రాకపోవడంతో హైదరాబాద్ కు వచ్చేశారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్లో 1978లో ఉద్యోగంలో చేరారు. 1999 వరకు అదే పత్రికలో పనిచేశారు. రచయితగా, జర్నలిస్టుగా, దర్శకునిగా, మాటల రచయితగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. తెలుగు సాహిత్యంలో పైగంబర్ కవుల్లో ఒకరిగా ప్రత్యేక స్థానం పొందారు. ఎంకే సుగంబాబు గారు 2022 అక్టోబర్ 18 తేదీన మరణించారు. రేపు మరో 2 కవితా ప్రక్రియలతో కలుద్దాము. జై తెలుగు తల్లి.